ఈ మధ్యకాలంలో 2 తెలుగు రాష్ట్రాల్లో యువ కవిగా, తెలుగు సాహిత్య యువ పురస్కార అవార్డు పొందిన వ్యక్తిగా దండకడియంతో మన ముందుకొచ్చి ఎన్నో కవితలతో తెలుగు సాహిత్యంతో తెలుగు నేలపై తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి తగుళ్ళ గోపాల్. ఉస్మానియా యూనివర్సిటీలో తెలుగు సాహిత్య మహాసభ కవితా వసంతం సందర్భంగా తన కవితతో కన్నీళ్లు తెప్పించిన తగుళ్ళ గోపాల్ వీడియో మీ ముందుకు. 2 కుండల వడ్ల కుండ రాశిలాగా మారిన అమ్మలకు మా ఎల్లమ్మకు దండం. పచ్చకట్టెలు కొట్టి తల నిండా అన్నం మెతుకులాగా మారిపోయిన నాయనలకు మా నాయన కృష్ణయ్యకు దండం. పాదాలకు ముళ్ళు నాటకుండా అక్షరాన్ని దొడిగిన మా రాసార్ లాంటి గురువులకు దండం. అమ్మాయి నాయనై గురువై విత్తరపు ఒడిని కట్టుకొని మీ అందరినీ సాదుకుంటున్న పల్లె తల్లి లాంటి ఉస్మానియా మెట్లకు దండం. కవిత పేరు జాజుపూతల తలుపు రెక్కలు. ఇక్కడే 2 ట్రాక్టర్ల ఇసుక కుప్పు ఉండేది. పొద్దంతా ఇసుక జల్లడ బట్టి చినిగిన ఇనుపజాలిలాగా అయ్యేది అమ్మ. పొద్దంతా ఇసుక బట్టి చిరిగిన ఇనుపజాలు అయ్యేదమ్మ. నాయనేమో మేస్త్రి కింద పారా పని చేసి నెత్తికి అంటుకుపోయిన సుట్టబట్టలాగా కనిపించేటోడు. మేస్త్రి కింద పారా పని చేసి నెత్తికి అంటుకుపోయిన సుట్టబట్టలాగా కనిపించేటోడు. ఎక్కడ చూసినా సీకులు, సిమెంటు దుమ్ము, ఇటుక పిల్లలు, దొడ్డిసుక, చిన్న కంకర్రాయి పక్కకు జరిగిన కుప్ప నూకి రాసి పోసేది అమ్మ. బడికెళ్ళి వచ్చినాక నాకు చెల్లెలకు గోడకు నీళ్లు దాపే డ్యూటీ. బోరింగ్ కొట్టి చెల్లెలు డ్రమ్ముల నీళ్లు నింపుతుంటే ఇటుక గోడల మీదంగా సన్నటి నీటి దారనవుదు. బోరింగ్ కొట్టి చెల్లెలు డ్రమ్ముల నీళ్లు నింపుతుంటే ఇటుక గోడల మీదంగా నేను సన్నని నీటి దారనవుదు. ఎప్పుడైనా ఈ మిద్దె ఎక్కినప్పుడు నాయన ఇక్కడే ఎక్కడో నిలబడి నీళ్లు మంచిగా పోయమని కోపం చేస్తున్నట్టు గోడలు ఎన్ని నీళ్లు తాగితే అంత బలంగా ఉంటున్నాయన్నట్టు ఉంటుంది. ఈ మల్లె చెట్టు ఉన్న తావునే చిన్న కంకర్రాల కుప్ప ఉండేది. ఈ మల్లె చెట్టు ఉన్న తావునే చిన్న కంకర్రాల కుప్ప ఉండేది. అలసిపోయి దీని మీద బొంతేసుకొని ఒరిగేది నాయన. అలసిపోయి దీని మీదనే బొంతేసుకొని ఒరిగేది నాయన. సారసుక దాగి పాట అందుకుండంటే సందమామ కదలక మెదలక నిలబడేది. సారసుక దాగి పాట అందుకుండంటే సందమామ కదలక మెదలక నిలబడేది. ఈ సబ్జెక్ట్ చూసినావా? ఇక్కడ దాకా వచ్చి ఇల్లు ఆగినప్పుడు ఎందరి కాళ్ళు పట్టుకుండో నాయన. ఈ సబ్జెక్ట్ చూసినావా? ఇక్కడ దాకా వచ్చి ఇల్లు ఆగినప్పుడు ఎందరి కాళ్ళు పట్టుకుండో నాయన. పైసల చెట్టు కాయలేదన్న చుట్టమే కానీ ఒక్క పునాది రాయి అయిన వారు లేరు. అమ్మ నేను కూర్చున్నప్పుడు ఎప్పుడు ఇదే జోలి ఎల్లబెడుతుంటుంది. గవర్నమెంట్ ఇచ్చిన సీకులు సిమెంటు మధ్యన ఎవరి చేతుల మాయమైనయో. గవర్నమెంట్ ఇచ్చిన సీకులు సిమెంటు మధ్యన ఎవరి చేతుల మాయమైనవో. 2 దోసిళ్ళ మన్ను పోసి సాపిస్తుంటే దుఃఖంతో కోపంతో గుండె రక్తము సలసలా మరిగేది. ఈ కిచెన్ రూమ్ అనిపిస్తుందా? ఇంతకు ముందు ఇక్కడే ఎర్రమన్ను అరుగు మీద 2 రబ్బర్ బిందెలు, పక్కనే ఒక ఇత్తడి బింద. చీమలు పడతాయని బువ్వకుండా ఉట్టి మీద కూర్చొని ఉయ్యాలుగేది. ఈ కిచెన్ రూమ్ కనిపిస్తుందా? ఇంతకు ముందు ఇక్కడే ఎర్రమన్ను అరుగు మీద 2 రబ్బర్ బిందెలు, పక్కనే ఒక ఇత్తడి బింద. చీమలు పడతాయని బువ్వకుండా ఉట్టి మీద కూర్చొని ఉయ్యాలుగేది. ఈ దొండపాదు ఉంది చూడు, ఇక్కడనే పెద్ద కప్ప చెట్టు. దీన్ని ఆనుకొని తాటికమ్మల గుడిసె. ఇంత చిన్న గుడిసెలో 4 ఎట్లా పట్టామో నాకు ఇప్పటికీ తెలియదు. వానకు ఈ గుడిసె కూలిపోతుందని బట్టల మూటలను, గిన్నెలను, గిలాసులను దబదబ సర్దుకోవడమే ఇళ్లకు వచ్చినట్టు. వానకు ఈ గుడిసె కూలిపోతుందని దబదబ బట్టల మూటలను, గిన్నెలను, గిలాసులను సర్దుకోవడమే ఇళ్లకు వచ్చినట్టు. కొత్తింట్లకు పోతే అందరూ పాలను వంగించుకుంటారంట కదా, మేము కన్నీళ్లను వంగించుకున్నాం. ఇంత కష్టపడి కట్టుకున్న ఇంట్లో ఏడాదన్నా సుఖపడలేదు నాయన.
ఇంత కష్టపడి కట్టుకున్న ఈ ఇంట్లో ఏడాదన్నా సుఖపడలేదు నాయన. మాకెవరికి చెప్పకుండా చెలుకలో ఇల్లు కట్టుకుండు. ఈ జాజపూతల తలుపు రెక్కల్ని ఒకసారి పట్టుకొని చూడు. ఈ జాజపూతల తలుపు రెక్కల్ని ఒకసారి పట్టుకొని చూడు. నాయన చచ్చిపోయినాక గవర్నమెంట్ పైసలు వస్తే గుర్తుగా ఈ తలుపులు చేయించినాము. నాయన చచ్చిపోయినాక గవర్నమెంట్ పైసలు వస్తే గుర్తుగా ఈ తలుపులు చేయించినాము. సమ్మక్క సారక్కలు వనదేవతలై మనల్ని కాపుగాస్తున్నారని విన్నా. సమ్మక్క సారక్కలు వనదేవతలై మనల్ని కాపుగాస్తారని విన్నా. కానీ ఈ జాజుపూతల తలుపు రెక్కల్ని చూసినప్పుడల్లా తుమ్మ చెట్టులాగా మారిన మా నాయన ఇంటికి దాపైనట్టు కళ్ళల్లో మెదులుతుంటాడు. బరువెక్కించాడు. ఒక వాక్యముతో ఇంట్లో పాలు పొంగించడానికి బదులు కన్నీళ్లు పొంగించి అశోకన్నను ఏడిపించాడు. అది కవిత అంటే.